Hi guys, welcome to the second session, Logic Basic Program. First session లో మనం Logic Basic Programming సో అనే విషయాలు తెలుసుకున్నాం. సెకండ్ సెషన్లో పైథాన్ కోర్ లాంగ్వేజ్ ఫర్ లాజిక్ బేస్డ్ ప్రోగ్రామింగ్కి సంబంధించిన టాపిక్స్ని డిస్కస్ చేద్దాం. సో పైథాన్ కోర్ లాంగ్వేజ్లో చాలా టాపిక్స్ ఉంటాయి, కానీ మనం ఇక్కడ లాజిక్ బేస్డ్ ప్రోగ్రామింగ్ కావాల్సినటువంటి టాపిక్స్ని మాత్రం డిస్కస్ చేద్దాం. ఇక్కడ మెన్షన్ చేసిన టాపిక్స్ ఐడెంటిఫైర్స్, డేటా టైప్స్, ఆపరేటర్స్, ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్, కంట్రోల్ ఫంక్షన్స్ అండ్ యూజేజ్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయాలి. ఈ టాపిక్స్ మనం లాజిక్ బేస్డ్ ప్రోగ్రామింగ్ చేయడానికి వస్తేనేమో ఇది కాకుండా ఇంకేమైనా టాపిక్స్ మనకి కావాల్సి ఉంటే ఆ ప్రోగ్రామ్స్ని డిస్కస్ చేసే టైంలో మనం డిస్కస్ చేద్దాం. సో ఇందులో భాగంగా ఈరోజు సెషన్లో ఐడెంటిఫైర్స్ అంటే ఏంటో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్ ఒక జనరల్ టెర్మినాలజీని మాట్లాడుతాం. ఫస్ట్ వాళ్ళు పుట్టినప్పుడు ఒక్కో పేరు పెడతారు. సో ఇప్పుడు మనకైనా కూడా మనల్ని ఒకరు ఐడెంటిఫై చేయాలంటే ఎలా ఐడెంటిఫై చేస్తాం? మనల్ని మన పేరుని బట్టే కదా. సో నేమ్ ఈజ్ అన్ ఐడెంటిఫైర్, మన నేమ్ ఒక ఐడెంటిఫైర్. అలాగే పైథాన్లో కూడా ప్రతి ఆబ్జెక్ట్ని రికగ్నైజ్ చేయాలన్నప్పుడు దానికి నేమ్ ఉంటుంది, దాన్ని మనం ఐడెంటిఫైర్ అంటాం. సో ఐడెంటిఫైర్ డెఫినేషన్ వచ్చేసరికి identifier is a name in Python used for identification purposes. It can be variable name, method name, class name, etc. అంటే ఐడెంటిఫైర్ ఇస్ ఎ నేమ్ ఇన్ పైథాన్. పైథాన్లో నేమ్ని ఐడెంటిఫైర్ అంటారు. ఎందుకు వాడతాం అంటే ఐడెంటిఫికేషన్ పర్పసెస్. అది క్లాస్ నేమ్ కావచ్చు, వేరియబుల్ నేమ్ కావచ్చు, మెథడ్ నేమ్ కావచ్చు. సపోజ్ నేను ఇక్కడ a = 10 అని డిక్లేర్ చేశాను. 10 ఏంటి? ఇక్కడ ఆబ్జెక్ట్. దాన్ని a అనే వేరియబుల్ పాయింట్ చేస్తుంది. అంటే ఇక్కడ నేమ్ ఏంటి? a. మనం ఆ 10 అనే ఆబ్జెక్ట్ని ఎక్కడ కాల్ చేయాలి? ప్రింట్ ఆఫ్ ఏ అంటే అర్థం ఏంటి? ఆ ఏని కాల్ చేస్తే ఆటోమేటిక్గా ఆ ఏ హోల్డ్ చేసుకున్న ఆబ్జెక్ట్ వచ్చేస్తుంది. సో ఫర్ ఐడెంటిఫికేషన్ వీఆర్ యూజింగ్ ఐడెంటిఫైర్స్. సో ఇక్కడ వేరియబుల్ అయితే అదే ఒక ఫంక్షన్ ఉంది, డెఫ్ యాడ్ a, b ఉంది. దీనికంతా మనం భయపడక్కర్లేదు, చెప్తాను జస్ట్ ఊరికే. ఇప్పుడు ఈ మెథడ్ని మనం ఎప్పుడు కాల్ చేయాలన్నా యాడ్ ఆఫ్ అంటే ఆ మెథడ్ని మనం ఎప్పుడు కాల్ చేయాలన్నా, ఫంక్షన్ మనం ఎప్పుడు కాల్ చేయాలన్నా ఐడెంటిఫైర్తో కాల్ చేస్తాం. ఇక్కడ ఐడెంటిఫైర్ ఏంటి? యాడ్. అలాగే క్లాస్ స్టూడెంట్. సో మనం ఈ క్లాస్కి ఎప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలన్నా స్టూడెంట్ అంటే ఒక స్టూడెంట్ అనేది ఐడెంటిఫై. సో ఎక్కడ దేనికి నేమ్ పెట్టాలన్నా దాన్ని ఐడెంటిఫైర్ అంటాం. పైథాన్లో ఏ నేమ్ అయినా ఐడెంటిఫైర్ అంటాం. సో ఈ ఐడెంటిఫైర్ మనకి ఐడెంటిఫికేషన్ పర్పసెస్ కోసం. సో ఇప్పుడు ఐడెంటిఫైర్ అంటే క్లియర్గా అర్థమైంది. సో అలాగే పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళకి నేమ్ పెట్టడానికి కొన్ని రూల్స్ ఉంటాయి. అంటే వాళ్ళు పుట్టిన డేట్ని బట్టి, వాళ్ళు టైంని బట్టి కొన్ని స్టార్టింగ్ లెటర్స్ ఉంటాయి, దాన్ని బట్టి పెడతాం. అలాగే ఇక్కడ ఐడెంటిఫైర్ కూడా నేమింగ్ కన్వెన్షన్ కోసం కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. రూల్స్ ఫర్ ఐడెంటిఫైర్స్ ఉన్న రూల్స్ ఏంటి? ఫస్ట్ వచ్చేసి A to Z లోపల ఉండొచ్చు, స్మాల్ a to స్మాల్ z లోపల ఉండొచ్చు, 0 to 9 వరకు ఉండొచ్చు, అండర్స్కోర్ ఉండొచ్చు. వీటిని వారు ఏ పేరైనా పెట్టచ్చు, నో ప్రాబ్లం. రూల్ నెంబర్ 2, should not start with number or
A1 పెడితే కరెక్ట్, ఎందుకంటే అక్కడ నెంబర్తో స్టార్ట్ కాదు. నెంబర్ వాడుకోవచ్చు కానీ నెంబర్తో స్టార్ట్ కాదు. 1 A = 10 ఎర్రర్ అర్థమైందా? సో థర్డ్ పాయింట్, స్టార్టింగ్ విత్ అండర్స్కోర్ అంటే ఈ సింబల్ నాట్ రికమెండ్. అంటే అర్థం ఏంటంటే అండర్ స్కోర్తో స్టార్ట్ చేసినంత మాత్రం ఎర్రర్ ఏం రాదు, కానీ అట్లా వాడటం మంచిది కాదు. ఎందుకంటే అండర్ స్కోర్తో ఏదైనా వేరియబుల్ స్టార్ట్ అయితే దాని అర్థం అది ప్రైవేట్ వేరియబుల్ అని. కానీ అట్లా రాసినంత మాత్రం ఎర్రర్ రాదు, కానీ నెంబర్తో స్టార్ట్ చేస్తే మాత్రం ఎర్రర్ వస్తుంది. గుర్తుపెట్టండి. ఫోర్త్ థింగ్, షుడ్ నాట్ యూస్ keywords, reserved words as identifiers. కీవర్డ్స్ కానీ రిజర్వ్డ్ వర్డ్స్ కానీ ఐడెంటిఫైర్స్ కూడా వాడకూడదు. కీవర్డ్స్ రిజర్వ్డ్ వర్డ్స్ అంటే అర్థం ఏంటంటే కొన్ని వర్డ్స్ పైథాన్లో స్పెసిఫిక్ మీనింగ్ ఉంటాయి, వాటిని మనం ఐడెంటిఫైర్స్ కింద వాడితే ఎర్రర్ వస్తుంది. ఏంటి ఆ వర్డ్స్ చూడాలంటే లెట్స్ సీ. సో ఇవన్నీ కీబోర్డ్స్ అన్నీ కలిపి కీవర్డ్స్ అంటారు. ఇవి మొత్తం 35 కీవర్డ్స్ ఉంటాయి. వీటిని ఐడెంటిఫైర్స్గా వాడతాం. సో ఈ మొత్తం 35 ఉంటాయి. లెట్స్ మొత్తం 35 ఉంటాయి, వాటిని ఐడెంటిఫైర్స్ కింద వాడతాం. అంటే ఎలాగా? A = 20 కరెక్టే. A1 = 20 కరెక్టే. F = 20 ఎందుకంటే F అనేది కీవర్డ్, దానికి స్పెసిఫిక్ మీనింగ్ ఉంటుంది. అలాంటి వర్డ్స్ని ఐడెంటిఫైర్స్ కింద వాడదు. ఫిఫ్త్ వచ్చేసి పైథాన్ ఈజ్ కేస్ సెన్సిటివ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే ఉదాహరణ A = 10 అని పెట్టాం, ఇనిషియలైజ్ చేస్తాం. సో A = 10. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఏను ఒకటే కదా అనుకొని ప్రింట్ ఆఫ్ అని ఇచ్చాను. ఇదేం చేసిందంటే కరెక్ట్ అని మనం అనుకుంటాం, కానీ అదేం చేస్తుందంటే ఎర్రర్ వస్తుంది. అంటే అర్థం ఏంటంటే మనం ఇనిషియలైజ్ చేసిందేమో స్మాల్ ఏతో, యాక్సెస్ చేసేదేమో క్యాపిటల్ ఏతో, అలాంటప్పుడు ఎర్రర్ వస్తుంది. అంటే అర్థం ఏంటంటే స్మాల్ ఏ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ క్యాపిటల్ ఏ. దీన్నే మనం కేస్ సెన్సిటివ్ అని. ఓకేనా? సో మనం వాడే రూల్స్ ఆఫ్ ఐడెంటిఫైర్స్ చూస్తే, సో మనం యూజ్ చేసే ఆ నేమింగ్ కన్వెన్షన్ వాడే ఐడెంటిఫైర్ క్యాపిటల్ ఏ నుంచి క్యాపిటల్ జెడ్ వరకు, మళ్ళీ స్మాల్ జెడ్ వరకు 0 to 9 స్కోర్ ఉండొచ్చు. నెంబర్తో స్టార్ట్ కాకూడదు, అండర్ స్కోర్తో స్టార్ట్ అవ్వచ్చు, నో ప్రాబ్లం, కానీ అది రికమెండెడ్ కాదు. షుడ్ నాట్ యూజ్ కీవర్డ్స్ యాజ్ రిజర్వ్డ్ వర్డ్స్. కీవర్డ్స్ని ఐడెంటిఫైర్స్గా వాడకూడదు. ఇది పైథాన్ అనేది కేస్ సెన్సిటివ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే స్మాల్ లెటర్స్ ఆర్ డిఫరెంట్, క్యాపిటల్ లెటర్స్ ఆర్ డిఫరెంట్. సో స్మాల్ లెటర్స్తో ఇనిషియలైజ్ చేసి క్యాపిటల్ లెటర్స్తో వాడినా, క్యాపిటల్ లెటర్స్తో ఇనిషియలైజ్ చేసి స్మాల్ లెటర్స్తో వాడినా ఎర్రరే వస్తుంది. అంటే నేమ్ = రాజు,
సెట్ ఆఫ్ నేమ్ నిత్యం ఉంటుంది, ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ నువ్వు చేంజ్ చేసింది ఒక లెటరే కావచ్చు, కానీ ఇది మొత్తానికి డిఫరెంట్. దాన్ని మనం కేస్ సెన్సిటివిటీ అంటాం. సో లెట్స్ చెక్ సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ విచ్ ఆర్ లీగల్ ఐడెంటిఫైర్స్ అండ్ విచ్ ఆర్ ఇల్లీగల్ ఐడెంటిఫైర్స్. సో ఇక్కడ నేమ్ అనే ఏ వేరియబుల్ కానీ నేమ్ అని ఐడెంటిఫైర్గా పెట్టాను. అది అన్ని రూల్స్ని సాటిస్ఫై కాకుండా లేదా చూద్దాం. ఓకే, సో నేమ్ నేను ఆ వేరియబుల్కి నేమ్ అని పెట్టాను, దాని నేమే నేమ్ అని పెట్టాను. సో ఫస్ట్ రూల్ నెంబర్ 1, ఇది ఈ సెట్లో ఉండాలి, A to Z, స్మాల్ A to Z, 0 to 9. నేమ్ అనేది దాంట్లోనే ఉంది, నో ప్రాబ్లం. రూల్ నెంబర్ 1 సాటిస్ఫైడ్. సెకండ్ రూల్, షుడ్ నాట్ స్టార్ట్ విత్ నెంబర్. ఇది నెంబర్తో స్టార్ట్ కాలేదు. రూల్ నెంబర్ 2 కూడా సాటిస్ఫై అయిపోయింది. రూల్ నెంబర్ 3, షుడ్ నాట్ స్టార్ట్ విత్ అండర్ స్కోర్. అసలు ఇక్కడ అండర్ స్కోర్ లేదు, అండర్ స్కోర్తో స్టార్ట్ కాలేదు. సో కాబట్టి థర్డ్ రూల్ కూడా సాటిస్ఫైడ్. ఫోర్త్ రూల్, షుడ్ నాట్ యూజ్ కీవర్డ్స్ ఆర్ రిజర్వ్ వర్డ్స్. నేమ్ అనేది ఏ కీవర్డ్ కాదు, రిజర్వ్ వర్డ్ కాదు. సో రూల్ నెంబర్ 4 ఆల్సో సాటిస్ఫైడ్. కాబట్టి కరెక్ట్ ఐడెంటిఫైర్, లీగల్ ఐడెంటిఫైర్ రూల్ నెంబర్ 2 కాదు. సరే, ఎగ్జాంపుల్ నెంబర్ 2 కాదు, అండర్ స్కోర్ టెంప్. అండర్ స్కోర్ అనేది ఈ సెట్లో ఉంది, టెంప్ అనేది టీ అనేది స్మాల్ ఏ నుంచి జెడ్ లోపల ఉంది, లెటర్స్ అన్నీ కూడా దాంట్లో ఉంది. రూల్ నెంబర్ 1 సాటిస్ఫైడ్. రూల్ నెంబర్ 2, షుడ్ నాట్ స్టార్ట్ విత్ నెంబర్ ఆర్ డిజిట్. నెంబర్తో స్టార్ట్ కాలేదు, సెకండ్ రూల్ కూడా సాటిస్ఫైడ్. థర్డ్ రూల్, స్టార్టింగ్ విత్ అండర్ స్కోర్ ఇస్ నాట్ రికమెండెడ్. అండర్ స్కోర్తో స్టార్ట్ అవ్వడం వల్ల ఎర్రర్ ఏం రాదు, కానీ అది కరెక్ట్ అప్రోచ్ కాదు. ఎందుకంటే ఇంటర్నల్గా రీడ్ చేసేటప్పుడు అది ప్రైవేట్ వేరియబుల్ కింద లెక్క, అయితే రీడబిలిటీ తగ్గిపోతుంది కదా, అలా వాడకూడదు. కరెక్టే బట్ నాట్ రికమెండెడ్, వాడటం మంచిది కాదు. థర్డ్ రూల్, వేర్ 1 2 3. వేర్ అనేది ఏ నుంచి జెడ్ లోపల ఉండే లెటర్స్లోనే ఉంది, 1 2 3 0 నుంచి 9 లోపల. రూల్ నెంబర్ 1 సాటిస్ఫైడ్. షుడ్ నాట్ స్టార్ట్ విత్ నెంబర్ ఆర్ డిజిట్. నెంబర్తో కానీ డిజిట్తో కానీ స్టార్ట్ కాకూడదు, కానీ ఉండొచ్చు పర్లేదు, స్టార్ట్ కాకూడదు. ఇక్కడ అదే జరిగింది, ఉన్నాయి కానీ దాంతో స్టార్ట్ కాదు. రూల్ నెంబర్ 2 ఆల్సో సాటిస్ఫైడ్. స్టార్టింగ్ విత్ అండర్ స్కోర్ ఇస్ నాట్ రికమెండెడ్, ఇక్కడ అండర్ స్కోర్ ఏం లేదు. షుడ్ నాట్ యూజ్ కీవర్డ్స్, ఇక్కడ కీవర్డ్ వేర్ 1 2 3 అనేది కీవర్డ్ కాదు, సో ఇది కూడా కరెక్ట్. క్లాస్ నేమ్, సో ఇక్కడ కూడా రూల్ నెంబర్ 1 సాటిస్ఫైడ్. ఎందుకంటే చిన్న లెటర్స్ అన్నీ ఆ సెట్లో ఉన్నాయి కదా, నెంబర్తో స్టార్ట్ కాలేదు, అండర్ స్కోర్తో స్టార్ట్ అవ్వడం రికమెండెడ్, అండర్ స్కోర్ లేదు, రిజర్వ్డ్ కాదు, సో ఇది కూడా కరెక్ట్. ఎక్స్ అండర్ స్కోర్ వై అండర్ స్కోర్ జెడ్. ఎక్స్ అనేది ఈ సెట్లోనే ఉంది, అండర్ స్కోర్ ఇక్కడ ఉంది, వై ఉంది, జెడ్ ఉంది, నో ఇష్యూస్, ఫస్ట్ సెట్లోనే ఉంది. షుడ్ నాట్ స్టార్ట్ విత్ నెంబర్ ఆర్ డిజిట్ అంటాం కదా, సో ఇక్కడ నెంబర్తో స్టార్ట్ కలదు, నో ఇష్యూస్ విత్ దట్. రూల్ నెంబర్ 2 సాటిస్ఫైడ్. అండర్ స్కోర్ ఉండొచ్చు కానీ అండర్ స్కోర్తో స్టార్ట్ అవ్వడం నాట్ రికమెండెడ్. అండర్ స్కోర్ స్టార్టింగ్లో బట్టి ఇంకెక్కడున్నా కూడా రికమెండెడ్. సో రూల్ నెంబర్ 3 ఆల్సో సాటిస్ఫైడ్. కీవర్డ్ రిజర్వ్ కాకూడదు, ఇది కీవర్డ్ రిజర్వ్ కరెక్ట్. ఇది చూడండి, ఇది కూడా నాట్ రికమెండ్. మై వేర్, మై అనేది ఏ టు జెడ్లోనే ఉన్నాయి, హైఫన్ అనేది ఈ సెట్లో లేదు, కాబట్టి రూల్ నెంబర్ 1 ఫెయిల్ అయింది, కాబట్టి రాంగ్. ఓకేనా. డెఫ్ అనేది కీవర్డ్ ఇన్ పైథాన్, సో ఇది కూడా రాంగ్. క్లాస్ అనేది కీవర్డ్ ఇన్ పైథాన్, కాబట్టి ఇది కూడా రాంగ్. నన్ అనేది కీవర్డ్ ఇన్ పైథాన్, కాబట్టి కూడా రాంగ్. కర్ అనేది కీవర్డ్ ఇన్ పైథాన్, ఇది కూడా రాంగ్. గ్లోబల్ అనేది కీవర్డ్ ఇన్ పైథాన్, ఇది కూడా రాంగ్. సో ఈ కీవర్డ్స్ నేను ఎలా చెప్తున్నానంటే, లిస్ట్ చూసాం కదా, దీన్ని బట్టి చెప్తున్నాను. ఈ
లిస్ట్లో చూడండి డెఫ్ అలాగే క్లాస్ నన్ ఫర్ గ్లోబల్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇక్కడ చూడండి యూజర్ స్పేస్ నేమ్, స్పేస్ అనేది ఈ సెట్లో లేదుగా కాబట్టి ఇది కూడా రాంగే. @ ఈమెయిల్, @ అనేది ఆ సెట్లో లేదు అంటే క్యాపిటల్ ఎన్ జెడ్ లోపల స్మాల్ జెడ్ లోపల 0 to 9 లోపల _ @ అనేది ఆ సెట్లో లేదు అని చెప్పిన సెట్ కాబట్టి అది కూడా రాంగే. సో దీన్ని బట్టి ఈ 3 వేరియబుల్స్ లీగలా ఇల్లీగలా అనేదాన్ని థింక్ చేయండి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి వన్ కన్క్లూజన్ ఏంటంటే ఐడెంటిఫైర్ కెన్ బి ఎనీ లెంత్. ఐడెంటిఫైర్ అనేది ఎంత లెంత్ అయినా ఉండొచ్చు, నో ఇష్యూస్ విత్ దట్. కానీ మోర్ దాన్ 20-30 letters ఉంటే, ఇట్స్ ఈవెన్ 10 letters నుంచి ఉంటే ఇట్స్ నాట్ రీడబుల్, అంటే చదవడానికి అనుకోగా ఉంది. ఏదైనా మనం కోడ్ రాసినప్పుడు ఇట్ షుడ్ బి రీడబుల్. అంటే కోడ్ రాసిన మనకే కాదు, ఎవరైనా ఆ కోడ్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళకే అర్థమయ్యేలా ఉండాలి. సో కాబట్టి మనం దేనికైనా నేమ్ పెట్టేటప్పుడు ఆ నేమింగ్ కన్వెన్షన్ ప్రాపర్గా ఉండేలా చూసుకోండి. అంటే ఇప్పుడు సపోజ్ మనం ఎలా తీసుకుంటాం, A = 10 అని తీసుకుంటాం. సో A = 10 అని తీసుకోవచ్చు, నో ప్రాబ్లం విత్ దట్. కానీ ప్రోగ్రామాటికల్గా ఇది కరెక్టే, కానీ రీడబిలిటీకి వచ్చింది అంటే మనం రాసిన కోడ్ ఎవరైనా అర్థం చేసుకునే దానికి వచ్చినప్పుడు. సో స్మాల్ కోడ్ అయితే ఓకే, ఇట్స్ 50-60 lines అన్నప్పుడు అది అర్థం అవ్వాలంటే మనం ఏం చేయాలంటే అలాంటప్పుడు దానికి స్పెసిఫిక్ మీనింగ్ ఉండేలా తీసుకోవాలి. నెంబర్ అట్లీస్ట్ num1 = 10. ఇప్పుడు ఫస్ట్ నెంబర్ ఇనిషియలైజ్ చేసాడు, దానికి num1 పెట్టాడు, నేమ్ పెట్టాడు అనుకో, అర్థమవుతుంది. సో ప్రాపర్ నేమింగ్ కన్వెన్షన్స్ వాడండి, దానికి మనకి ఐడెంటిఫైర్స్ ఉపయోగపడతాయి. సో స్పెసిఫిక్ నేమ్స్ని వాడే ప్రయత్నం చేయండి. డిఫరెంట్ కాంబినేషన్స్లో వేరియబుల్స్ని ఇనిషియలైజ్ చేసేదానికి ట్రై చేయండి. సో ఈ రూల్స్ అన్ని సాటిస్ఫై అయ్యేలాగా కొన్ని వేరియబుల్స్ని ఇనిషియలైజ్ చేయండి, అవ్వకుండా కొన్ని ఇనిషియలైజ్ చేయండి. దీని మీద ఐడెంటిఫైర్స్ మీద గ్రిప్ వస్తుంది.